నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 14 నెలలు కాలం గడుస్తున్నది. అయితే ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య అటు ప్రతిపక్షాల నుంచి విమర్శ, అలాగే ప్రభుత్వం నుంచి కూడా ప్రతిదాడి ఎక్కువ అవుతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే అటు జాతీయ స్థాయిలో ప్రధాని రాష్ట్రానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అడ్డుపడుతున్నారని సోదాహరణంగా ఆయన ఒక్కొక్క ప్రాజెక్టు గురించి వివరాలతో సహా బయటపెడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఏం జరుగుతున్నది, ఎందుకు ఈ మాటల యుద్ధం జరుగుతున్నది, రాష్ట్రానికి మేలు జరగటంలో ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అన్న అంశాల మీద, అలాగే ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయిలో దక్షిణాది ఉత్తరాది కొన్ని కీలకమైన అంశాల మీద పార్లమెంటు సీట్లు కావచ్చు, అలాగే త్రిభాషా సూత్రం కావచ్చు, వీటి మీద కూడా మాటల యుద్ధం అయితే జరుగుతుంది. ఏం జరగబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు బొల్ల మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే నాయని రాజేంద్ర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యే వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మల్ల యాదవ్ గారు నమస్కారం. నమస్కారం. మల్ల యాదవ్ గారు, మీరు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు రెండు మూడు రోజులుగా ఒక మాటల యుద్ధం జరుగుతుంది అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి. ఈయనేమో అంకెలతో సహా ఎప్పుడెప్పుడు లెటర్లు ఇచ్చాను, మొత్తం 1,66,000 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి, అది రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, లేకపోతే మెట్రో ఫేజ్ 2 కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరానికి లింకప్ అయి ఉన్నటువంటి అంశాలు. కొంతమేరకు వీటికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి, డిపిఆర్లు కూడా సబ్మిట్ చేసామని డేట్లతో సహా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అటు కిషన్ రెడ్డి గారు కూడా మీరు ఇవ్వగానే అయిపోతుందా, లేకపోతే నేను తాటేక చెప్పులకు భయపడను, రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నాను ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి అన్నది ఏంటంటే 2 వ్యాఖ్యలు కీలకంగా. ఒకటి, ఒక సందర్భంలో ఇద్దరం కలిసి పనిచేసాం, ఇప్పుడు ఆయనకి ఒక రకంగా నన్ను చూస్తే కుళ్ళు, తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయ్యానని కుళ్ళు అన్న మాట వాడారు. అలాగే ముద్ర లేదు. కీలకమైన పదవి ఏంటంటే సార్, నిజంగా కూడా ఒక ముద్ర, ఒక కేంద్ర మంత్రిగా 6 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు రాష్ట్రం మీద తనదైన ముద్ర వేసుకోలేకపోయారు. ఆయన కోట్ చేశారు కూడా. జైపాల్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఆయన కేంద్ర మంత్రికి ఉన్నప్పుడు హైదరాబాద్ మెట్రో శాంక్షన్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అట్లాగే వెంకటస్వామి గారు ఈ మన సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి పెన్షన్ రావటంలో యాక్టివ్గా ఆయన ఎప్పుడు కార్మికులతో ఉండేవాళ్ళని పేరు. ఇలా ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేస్తూ కిషన్ రెడ్డి గారి ముద్ర ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఏంటి అసలు దీని వెనక మతలబు? ఇది కేవలం మాటల వద్దమేనా, లేదా నిజంగా ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభుత్వానికి ఉన్నాయా కేంద్రం నుంచి? రేవంత్ రెడ్డి గారు కేంద్రం నుంచి అప్లికేషన్ పెట్టిన వెంటనే అనుమతులు రావాలి, వాళ్ళు అనుకున్న దాని మీద రెస్పాన్స్ రావాలని చెప్పేసి ఏ రకంగా అయితే కోరుకుంటున్నారో, అదే రకంగా మరి వీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మందిని ప్రైవేట్ ఏజెన్సీలు కానీ, బిల్డర్స్ కానీ, ఇతరాతర సంస్థల నుంచి కానీ పెట్టుకున్న అప్లికేషన్లు అదే త్వరితగతిన పూర్తి చేస్తున్నారా అనేది వీరి పరిపాలన తీరును కూడా ఒకసారి పరీక్షించుకోవాలి. ఏదైనా కానీ మామూలుగా మనం ఎదుటోళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఏంటనేది కూడా ప్రశ్నించుకోవాలి కదా. కేంద్రం నుంచి అనుమతుల కోసం మీరు మామూలుగా ఒక అప్లికేషన్ అక్కడ పడేస్తే సరిపోతుంది, వాళ్ళంతా వాళ్లే ఇయ్యాలని మీరు ఏ రకంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అదే రకంగా ఈ రాష్ట్ర పురోభివృద్ధి కోసం కానివ్వండి, ప్రగతి కోసం కానివ్వండి, పరిశ్రమను ప్రోత్సహించడం కానివ్వండి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం, ప్రైవేటు వ్యక్తుల్ని ఇక్కడికి ఆదరించడం కోసం మీరు అనుమతుల కోసం ఇప్పటి వరకు ఈ 14 నెలల కాలంలో ఎంతమందికి ఏ అనుమతులు ఇచ్చారు? నిర్మాణ రంగంలో అనుమతులు ఇవ్వక, వాళ్ళ ఆఫీసులు బట్టి తిరగలేక, చెప్పులు అరిగిపోయేటట్టు తిరగలేక, అనుమతులు ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు తెలంగాణలో, హైదరాబాద్ నగరంలో, అన్ని పట్టణాలలో ఉంది. దాని మూలాన ఇవాళ నిర్మాణ రంగం అంతా కుప్పకూలిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు మామూలుగా కొట్లాడతారా, పోరాడతారా, బతిలాడతారా, భంగపడతారా, కాళ్ళు పట్టుకుంటారా, కాలర్ పట్టుకుంటారా, అది మీరు చేయండి. మీతో పాటు ఇక్కడ ప్రజలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రతిపక్షాలుగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. స్వపక్షం వాళ్ళని అవసరమైతే ఇరకాటంలో పెట్టి అనుమతులు తీసుకురావాలి, కానీ కేవలం కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు, మా మోడీ గారు మంచోళ్లే కానీ మోడీ గారికి ఇద్దామని ఉన్నా కానీ కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారని, ఇది రాజకీయాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ మనగడ కోసం మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు ఏదో ఒకసారి వెళ్ళి అప్లికేషన్ అక్కడ పడేయటం కాదు, 10 సార్లు, ఇవాళ కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు, 10 సార్లు వెళ్తున్నారు. గతంలో అంటే ఈ విమర్శ మీరు అంగీకరించకపోయినా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాస్త ఎడముఖం పెడముఖంగా ఉండేవారు, కొన్ని కారణాలు ఏమన్నా కావచ్చు. ఇవాళ హక్కుగా ఇవ్వాలి, సరిపోయి బతిలాడుకుంటే ఇస్తారని కూడా కాదు, అధికారుల స్థాయిలో జరగాల్సిన పనులు. కానీ అలా కాకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పదే ఆయన అక్కడ వెళ్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి అయినా ఈగోలు అవి లేకుండా పోయి ఆయన కూడా కలిసిన మాట వాస్తవం. ఈ మాట కిషన్ రెడ్డి గారు కూడా అంగీకరిస్తున్నారు. ప్రత్యేకంగా కేంద్ర మంత్రిగా
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి గారిని కలిసి నేను అప్లికేషన్లు ఇచ్చి ఎన్ని చేసినా కూడా పట్టించుకోవట్లేదు, ఫాలోఅప్ చేయట్లేదు. కట్టర్ గారు హైదరాబాద్ నా మహానగర రివ్యూ కోసం హైదరాబాద్ వస్తారంటే రాకుండా అడ్డుకున్నారు. ఆయన ఒక సీనియర్ కేంద్ర మంత్రి పేరు కూడా కోట్ చేస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు పోవాలనుకున్న ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచి సందేశం రాగానే పొయ్యే ముందు ఒక రోజు అప్లికేషన్ పెడుతున్నారు. ప్రధానమంత్రిని కలుస్తా అని, కేంద్ర మంత్రిని కలుస్తా అని చెప్పేసి అప్లికేషన్ లో నామమాత్రంగా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సాకు ప్రతిసారి మా అధిష్టానం పిలిచింది, మేము కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి రాహుల్ గాంధీ దగ్గరకు, సోనియా గాంధీ దగ్గరకు పోతున్నామని చెప్పలేరు కాబట్టి అప్లికేషన్ ఒకటి మామూలుగా కేంద్ర ప్రతినిధి బృందాల్లో మంత్రులను లేకపోతే ప్రధానమంత్రిలో కలవాలి, దీనికోసం అనుమతులు అని చెప్పేసి పెడుతున్నారు తప్ప అది మొక్కుబడిగానే తప్ప వాళ్ళకి దీని మీద శ్రద్ధ లేదు అని నేను అన్నా. ఏదో మేము వేసినాం, మా పని మేము చేసాం, మీ పని మీరు చేయాలి కదా, నెపం నెట్టడానికి కేంద్రం మాకు అనుమతి ఇవ్వలేదనే ఉద్దేశంతో కూడా కొంత కాలయాపన చేయొచ్చు కదా అనే ఒక ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది తప్ప నిజంగా నిబద్ధతతోని కేంద్రం నుంచి కొట్లాడైనా ఈ తెలంగాణ కోసం నిధులు తీసుకురావాలి, ప్రాజెక్టులు తీసుకురావాలి, పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి ఏ పద్ధతిని అవలంబించాలి, వాళ్ళతోని సఖ్యతని అవలంబిస్తారా లేకపోతే విముఖతను వ్యక్తం చేస్తారా, ఉన్న రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన విభజన చట్టంలో పెట్టిన ఎందుకు మీరు ఇంతవరకు పరిష్కారం చేయట్లేదు, మా కోసం ఎందుకు ఇవ్వరు తెలంగాణ ప్రజలకి అని మీరు కొట్లాడే పద్ధతిలో ఇంతవరకు అడిగే పద్ధతిలో అడగలేదు. ఏదో పోతున్నారు మీరు మొక్కుబడిగా, ఫోటోలు మాత్రం కలుస్తున్నట్టు వస్తున్నాయి కానీ అంతర్గత చర్చలు ఏం జరుగుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. బడేబాయ్ అని సంబోధించిన దగ్గర నుంచి ఈ రోజు బీజేపీతోనే సఖ్యత నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు కిషన్ రెడ్డి గారు, రఘునందన్ గారు, ఈ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతు పలికిన వాళ్ళే. నిన్న ఇవాళ ఎందుకు ప్లేట్ ఫిరాయించారో వీళ్ళిద్దరి మధ్య నాటకీయ పరిణామాలు ఏందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆడ ఢిల్లీలో పరిణామాలు మారుతూ ఉన్నాయి. వివిధ రకాలుగా ఇక్కడి నుంచి అసమ్మతి నాయకులు అందరూ పోయి ఢిల్లీలో అధిష్టానం దగ్గర, కాంగ్రెస్ దగ్గర మొత్తుకుంటున్నారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నేను పెద్ద వక్తని మామూలుగా విమర్శిస్తాను, నా మాదిరిగా మాట్లాడగలిగిన నాయకుడు గాని, సబ్జెక్ట్ ఉన్న నాయకుడు గాని లేడు అని అధిష్టానం దృష్టిలో పెట్టుకోవడానికి మాట్లాడుతున్నాడు. ఇది డైవర్ట్ చేస్తున్నారు తప్ప ఉన్న విషయాలు. ఒకవైపు శ్రీశైలంలో ఎస్ఎల్బిసిలో అంతమంది చచ్చిపోతే దానికంటే ప్రాధాన్యతగా మామూలుగా వాళ్ళకి ఎన్నికల ప్రచారాలకు పోయారు. ఈ రోజు కొత్తగా వచ్చి అనేక రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కేవలం రాజకీయం కోసం తప్ప ప్రజల కోసం కాదనే విషయం ప్రజలకు కూడా అర్థమవుతుంది. మనతో రాజేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అలాగే రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా రాజేంద్ర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. రాజేంద్ర రెడ్డి గారు, ఏంటి ముఖ్యమంత్రి గారు గత 2-3 రోజులుగా అస్త్రాలన్నీ కిషన్ రెడ్డి గారి మీద ఎక్కువ పెట్టారు, ఒక సైంధవుల్లాగా తయారయ్యారు తెలంగాణకి, ఆయన ప్రతి ప్రాజెక్టుకి అడ్డం పడుతున్నారు, కొన్ని సందర్భాల్లో కేంద్రంలో కాస్త వాళ్ళు ఏదైనా అనుకూలంగా ఉన్న ఆ ఫైల్స్ కేబినెట్ దాకా కూడా రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని ప్రధానంగా కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకున్నారు. ఒకసారి కాదు, రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. ఏంటి మీ దగ్గర ఏమన్నా స్పష్టంగా ఆధారం ఉన్నదా? కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన బిడ్డ, ఆయన కూడా అలా చేస్తారంటానికి లేదు, ఆ పథకాలను ఆయన అడ్డుకుంటున్నారు, ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ముఖ్యంగా RRR కానీ లేకపోతే మూసీ కానీ వీటికి మీరు నివేదికలు ఇచ్చారు, అనుమతులు రావడానికి కొంత టైం పడుతుంది సహజంగానే. అయితే ఇక్కడ అడ్డుకుంటున్నారు, వేగంగా పనులు జరగకుండా అని చెప్పడానికి ఆధారాలు ఏంటి? ఆధారాలు అంటే సార్, మనం విభజన చట్టంలో పొందుపరిచినట్టు అంశాలు ఉన్నాయి. విభజన చట్టంలో అవి పొందుపరిచినప్పుడు మనకు రావాల్సిన వాటిని గురించి పింక్ బుక్ లకి వెళ్ళి తొలగించే దాకా కూడా వాటి మీద శ్రద్ధ వహించడం లేరు. బయారఫ్ గనులు కానివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వలేదని స్టేట్ గవర్నమెంట్ మీద, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ చేయట్లేదని వాళ్ళు కలిసి 10 ఏళ్ళు ఉన్నాక కూడా చేయలేకపోయినారు. ఇలా ఉదాహరణ చెప్తానండి, మా వరంగల్ ఎయిర్పోర్టే మామనూరుది 10 ఏళ్ళు పడుతుందా అండి పర్మిషన్ కు? కనీసం నో అబ్జెక్షన్ ఎన్ఓసి తీసుకోవటానికి ఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి కూడా తీసుకోలేకపోయినరు. ఎన్ఓసి తీసుకొని మేము వచ్చిన సంవత్సర కాలంలో ఎన్ఓసి తీసుకొని రావటం కాకుండా ల్యాండ్ అక్విజిషన్ కోసం 205 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇది ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా తీసుకెళ్ళగలిగినాం. ల్యాండ్ అక్విజిషన్ సర్వే మార్నింగ్ వెళ్ళి జరుగుతున్నది, 6 గంటలకి, ఉదయం 6 గంటలకి వెళ్ళి. ఈ 10 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంకు ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ ఒకటి శంషాబాద్ ని బేగంపేట. మనకి వరంగల్ కున్న దానికి ఎందుకు చేయలేకపోయినరు? తెచ్చిన మేమే చేసినాం అని ఎవరు వాళ్ళు మా కృషి వల్లనే వచ్చింది అంటున్నారు. ఇలా ఎంత దౌర్భాగ్యం అంటే, మనం మీకు బీజేపీని కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఏ పార్టీ కానివ్వండి, అభివృద్ధికి వచ్చే వరకు మనం అందరూ రాజకీయాలకు అతీతంగా ఒక మనిషి చెయ్యేసుకొని పోవాలి. ఇలా కేంద్రం మీ చేతిలో ఉన్నది బీజేపీ, మీకు కావాల్సిన ఏంటో తేండి ఇవ్వాలి మీరు అంటున్నారు కదా. మేము సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు
మీటింగ్ ఉంటే పోయినాం, ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం అంటే అది ఎట్లా వస్తుంది, తొందర అవుతుందా అంటే 10 ఏళ్ళు పడుతుందా క్లియరెన్స్ సర్టిఫికేట్ కు? ఓకే 10 ఏళ్ళు కూడా ఇంకా వెయిట్ చేసుకుంటా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీటింగ్ కి పోయి అప్లికేషన్ ఇచ్చి వచ్చాము. మేమేమన్నా ఓకే ఓకే మేము పనులు పట్టుకొని చిత్తశుద్ధితోటి పోతున్నాం. రేపు కాజీపేట కూడా రైల్వే జోన్ కావాలంటే మేము ఎమ్మెల్యే ఎంపీలో మంత్రులందరం కలిసి పోతున్నాం సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి. ఓకే సెంట్రల్ నుంచి ఇవ్వాలి అంటే ఇవాళ ఎయిర్పోర్ట్ గానీ రైల్వే గానీ ఏది గానీ మనం రూపాయి కడుతున్నమాట బరాబర్ మనకి ఇవ్వాల్సిన హక్కుదారులు మనం. ఓకే రూపాయి మన రాష్ట్రానికి పౌర కూడా వస్తలేదు, అయితే మనకి ఇచ్చవలసిన హక్కుదారులు ఉన్నాం. అయినా అందరం చేసి కృషి చేసామని చెప్పాలి కానీ దానికి మనిషి చేసేసామని చెప్పాలి కానీ. మేమైతే నిజంగా కూడా చెప్తాను, ఎయిర్పోర్ట్ గురించి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు హన్మకొండ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ప్రకటన చేసిన విజువల్ ఉన్నది. నా బాధ్యత రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత బరాబర్ తీసుకొచ్చినాం. ఇవాళ ఇప్పుడు మల్లయ్య గారు ఏమంటున్నారంటే ఏదో పని మీద ఢిల్లీ పోయినప్పుడు అధిష్టానాన్ని కలవటానికి పోయినప్పుడు వాళ్ళని పోయి పనిలో పనిగా ఒకళ్ళిద్దరు కేంద్ర మంత్రుల దగ్గర కాగితం ఫాలో అప్ లేదు అని అంటున్నారు. అందుకే కదన్నా ఇప్పుడు ఏమంటున్నా, పని లేనప్పుడు పోయి వచ్చినామన్న అందుకే 10 ఏళ్ళు పట్టిందా మీకు ఎయిర్పోర్ట్ సర్టిఫికేట్ తేవడం, ఎన్ఓసి తేవడానికి? ఓకే మీరు అది ఎన్నో పిటిషన్లు ఇచ్చాను కదా బీఆర్ఎస్ లా, 10 ఏళ్ళు పట్టిందా? మరి సంవత్సర కాలంలో ఎయిర్పోర్ట్ పర్మిషన్ ఉత్తనే వచ్చిందా? ఓకే ఓకే 10 ఏళ్ళు వీళ్ళు తేలేంది కలిసి సంసారం చేసి తిరిగినటువంటి పార్టీలనే ఇవాళ 10 ఏళ్ళు బట్టి తేలేంది మేము తీసుకురాగలిగినాం కదా. కాదు కాదు ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్ గా ఉదాహరణకి మనోహర్ లాల్ ఖట్టర్ గారు హైదరాబాద్ నగరాన్ని సమీక్షించడానికి, అభివృద్ధిని సమీక్షించడానికి వస్తారంటే ఆయన పర్యటన కూడా కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారు. చాలా స్పెసిఫిక్ గా పలానా కేంద్ర మంత్రి పర్యటన కూడా అడ్డుకున్నారని చెప్తున్నారు. ఏ కారణం ఏమై ఉండొచ్చు రాజేంద్ర రెడ్డి గారు, మీ ఆరోపణలో కారణం ఏమై ఉండొచ్చు? పార్టీ సంవత్సర కాలంలో మంచిగా చేస్తున్నది, పనులు కావాల్సిన ఇంత కష్టకాలంలో కూడా మంచి పనులు తీసుకొస్తున్నది. వీటిని ఏ విధంగా ఒక పార్టీ ఏం చేస్తారు, సోషల్ మీడియాను పెట్టి పేర్లు చెప్పుకుంటా పోతే బాగోదు కానీ రాజకీయం మాట్లాడదలుచుకోలే. నేనేమంటున్నానంటే ఎవరి రాజకీయ మైలేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు, అది వేరు. రాజకీయ ఎలక్షన్లు ఉన్నప్పుడు కొట్టాడుకోవాలి, మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. నిత్యం మంచి పేరు వస్తుందని చెప్పి ఆపినంతే మేమేదో తీసుకొచ్చినట్టు మీరే తీసుకెళ్ళండి, ఇవ్వండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తెచ్చినాం మేము 205 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ చేసినాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కో దానికో దీనికో కావాల్సిన పట్టుకరండి, సంతోషిద్దాం, అందరికి కలిసి చెయ్యేద్దాం. అంతేగాని వచ్చిన వాటిని అప్రిషియేట్ చేయకుండా పర్వాలే కానీ క్రిటిసైజ్ చేస్తే బాధ అనిపిస్తుంటది. మేము చేసినాం అని ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నది అంటే దానికి అసలు వాళ్ళు ఎన్నడన్నా రిప్రజెంటేషన్ ఇచ్చారో వారేసి వచ్చేది. ఓకే రైట్, మళ్ళీ వస్తాను సార్ మీది రాజేంద్ర రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, నేను అందుకే వారిని అడిగాను సార్, నేను కొద్దిగా పర్మిషన్ ముందే ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు ఇక్కడ 2 అంశాలు కీలకంగా మనకు కనపడుతున్నది. ఒకటి ఎగ్జాంపుల్స్ కూడా, మెట్రోలో మొన్నటి దాకా దేశంలో 2వ స్థానంలో ఉండే తెలంగాణ ఇవాళ 9వ స్థానానికి వచ్చింది. అంటే నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ లైన్ ఎంత ఉందన్నది వేరే నగరాల్లో వేగంగా నిర్మాణం జరుగుతుంది, అది కోట్ చేశారు. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఉదయం మొన్న అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి, బుల్లెట్ రైలు బాంబే టు అహ్మదాబాద్ బుల్లెట్ రైలుది ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది, 2026లో లాంచ్ చేస్తామని ఆయన వెళ్ళి సందర్శన కూడా చేశారు. ఇప్పుడు హైదరాబాద్కి బుల్లెట్ రైలు అడగట్లా, మెట్రో సెకండ్ ఫేజ్కి కూడా ₹1 శాంక్షన్ చేయలేదు, వాటి మీద నిర్ణయాలు జరగట్లేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా అప్లికేషన్లు ఇచ్చినా. అలాగే కిషన్ రెడ్డి గారు వాస్తవం, నేను కూడా చదివాను ఆర్టికల్స్, ఆయన పత్రికల్లో నర్మదా నది ఏ రకంగా దాన్ని ఇచ్చేశారు, లేదా గంగని ఏ రకంగా ఇచ్చేశారు, వాటి ప్రక్షాళన గురించి ఆయన ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు. మరి ఇక్కడ మన మూసీ గురించి అదే తపన మనకు కూడా ఉండాలి కదా అన్న దానిలో దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఈ రకంగా చాలా ఎగ్జాంపుల్స్ ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్ గా కోట్ చేసి ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఫస్ట్ తెలంగాణ ప్రజలకు అండ్ తెలుగు ప్రజలకు ఇది ఒకటి క్లారిటీగా ఉండాలి. సుమారు రాజకీయ అవగాహనలకు ఒక 20 సంవత్సరాల నుంచి గౌరవనీయ కిషన్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే కావచ్చు, కేంద్ర మంత్రి 2 సార్లు ఎంపీ కావచ్చు, ఒక చీమకు కూడా అని అయిన వ్యక్తి. అంటే అభివృద్ధి కాదు, అన్ని రకాలుగా ఎప్పుడు నిరంతరం అందరితోని ఒక సౌహృదయంతో, అంటే ఒక మోడల్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలకు ఆయన రిప్రజెంటేషన్. ఇక రేవంత్ రెడ్డి చరిత్ర చెప్పాలంటే ఇక భవిష్యత్ తరాలు వినకూడదు ఆ చరిత్ర. ఆయన ఎదుగుదల కావచ్చు, ఆయన రాజకీయ నేపథ్యం కావచ్చు, రాజకీయ విలువలు కావచ్చు, అయితే రాజకీయంలో ఎదగడానికి ఆయన చేసిన పనులు కావచ్చు. అంటే అట్లాంటి క్యారెక్టర్ అనేది తెలుగు రాజకీయాలలో లేదు. ఇంకా ఆయన మాటలకు విలువిస్తారని అనుకోవట్లేదు ఆ మాట్లాడే విధానం. ఒకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను నేను, ఇప్పుడు ఒకటే దమ్ముంటే వరంగల్లో కాకతీయ
టెక్స్టైల్ పార్క్ గానీ, జైరాబాద్ ఇండస్ట్రియల్ గానీ, బీబీ నగర్ ఎయిమ్స్ గానీ, 2600 హైవేస్ గానీ, 753 రైల్వే కిలోమీటర్స్ గానీ, అంటే 5 వందే భారత్ ట్రైన్లు గానీ, 40 స్టేషన్లు పునరుద్ధరణ గానీ, 38 లక్షల నల్ల కనెక్షన్లు గానీ, 31 లక్షల శౌచాలయాలు గానీ, 199 జన ఔషధి కేంద్రాలు గానీ, 2700 వెనుకబడ్డ జిల్లాలకు నిధులు గానీ ఎవరిచ్చారండి ఇవి? ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దేశం అంతా ఇస్తుంది. అవునండి, అభివృద్ధిలో ఎప్పుడు కూడా తెలంగాణకు ఉండదండి. 5 వందే భారతలు కావచ్చు, 40 పులందరు కావచ్చు, 700 అంటే ఇప్పుడున్న సమాజానికి ఏం కావాలండి? రైల్వేస్, హైవేస్, గిరిజన సమ్మక్క సారక గిరిజన జైరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అక్కర్లేదా? మెట్రో అక్కర్లేదా? అంటే ఇదే ఇప్పుడు ఆయన కట్టర్ గారు అన్నారు కదా, 26,000 కోట్లతో రీజనల్ రింగ్ టెండర్స్ కాల్పరి చేసిండ్రు. అవును, సౌత్ చెయ్యము ఎందుకు? నువ్వు అన్నదమ్ముళ్ళు నీ నల్గొండ సీనియర్ మంత్రులు అలైన్మెంట్ మార్చమంటే ఎట్లా ఒప్పుకుంటామండి? భలే ఉన్నారు. పేద ప్రజలు రైతుల భూములు ఎక్కువ చూస్తావా రేవంత్ రెడ్డి? సరిపోలేదా ఇంకా డబ్బు? ఇప్పుడు దక్షిణ ఎందుకు ఆపాము? నువ్వు అలైన్మెంట్ మార్చమంటున్నావు. అలైన్మెంట్ మార్చి మీరు అన్ని అన్నదమ్ములు అందరు భూములు కొనుక్కున్నారు. నల్గొండ కాదు, అందరు సీనియర్ మంత్రులు అందరు భూములు కొనుక్కుని అలైన్మెంట్ మార్చమంటున్నారు. అలైన్మెంట్ రైతులు పేదోళ్ళ భూములకు వెళ్ళిపోవాలా? మీరు దొరలు, రెడ్డిలు, మీరు అందరు మంచి ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు కొనుక్కొని పెట్టుకోరు ఇంకా భూములు. ఒకటి ఆలోచించాలండి. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు. 26 ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మేము మొదలు పెట్టాము సార్. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో మీకు తెలుసు. రాష్ట్రంలో ఆయన ఎన్నికైన ముఖ్యమంత్రి కూడా తెలియదంటే ఎట్లా? అంటే మేము ఎన్నికైన కాదండి సార్, నేను రాష్ట్రానికి సంబంధించి ఒక నిమిషం ఆగండి. ఆయన ఏమైందండి? ఆయనకి ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చింది? ముఖ్యమంత్రి అని ఇచ్చిందా, ఎమ్మెల్యే అని ఇచ్చిందా? ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ ఏమి ఇచ్చాడు అతనికి? రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అని ఇచ్చాడా, ఎమ్మెల్యే అని ఇచ్చాడా? ఆయన ఎమ్మెల్యేనే, కానీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కదా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అంటే ఆయన ఒక్కడే తెలివి అంతా బైబిల్ అన్ని చదివచ్చినట్లా. ఆయన తెలంగాణ ప్రజలకు తెలుదా? ఇప్పుడు సోదరుడు రాజేందర్ రెడ్డి అన్నారు అల్మకొండ చౌరస్తా కానీ మాట్లాడి, ఆర్మూర్ చౌరస్తా కానీ మాట్లాడని చెప్పని తమ్ముంటే, ఆర్మూర్ చౌరస్తా ఏమన్నాడు? అత్తకు 4,000, కోళ్లకు 2,500 ఇస్తాను. మరి అత్తకు 4,000 ఇవ్వలేదు, కోళ్లకు 2,500 లేదు. అన్నకొండ చౌరస్తా కదా, ఆర్మూర్ చౌరస్తా కూడా ఉంది కదా మాట్లాడింది. తెలంగాణ ప్రజల్ని మోసగించి 420 వాగ్దానాలు చేసి ఎటువంటి నైతిక విలువలు లేకుండా పదవి మీద ఏంటంటే ఇది ప్రభుత్వమా? తెలంగాణ ప్రజలు చీకొడుతున్నది. అందరికి స్కీమ్లు అని చెప్పి కొందరికి ఇచ్చి రైతు రుణమాపి, రైతు భరోసాని 100 కండిషన్లు పెట్టి ఇంతవరకు ఇంతవరకు చెప్పండి. ఒక ఇందిరా మిల్లు కట్టారా చెప్పండి. నేను రేపే ఇప్పుడు మల్లన్న సైన్ లో నేను రేపు తెల్ల స్పీకర్ దగ్గర రాజీనామా చేస్తా. తెలంగాణ ప్రజలు నెట్టేట ముంచి గొంతు వచ్చిండు రాకేష్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయింది. ఇప్పుడు ఇవాళ నా చర్చ స్పెసిఫిక్ గా ముఖ్యమంత్రి గారు లేవనెత్తిన 3-4 మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి మూసీ, 666 వీటిల్లో కేంద్రం ఎప్పటిలోపు క్లియర్ చేస్తారు అది చెప్పండి. రైట్, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మూసీని మేము నల్గొండ జిల్లాలకు సాగునీరుకు సమ్ముఖంగా ఉన్నాము. రాబర్ట్ వద్ర ప్రియాంక గాంధీ గారు పోర్ట్లో ఓటింగ్ చేసుకుంటే కొబ్బరి నీళ్లు తాగడానికి సిద్ధంగా లేము. పేద ప్రజల ఇల్లు కూడా కొట్టి, రెండోది 10,000 రోడ్లతో కావాల్సింది కాళేశ్వరం లాగా 1,00,000 కోట్లు పెంచి 50,000 కోట్లు తింటామంటే ఒప్పుకోము. తెలంగాణ ప్రజలకు ఇప్పుడే ఒక గుదిబండ అయింది కాళేశ్వరము. నెలకు 6,500 కోట్లు కడుతున్నాము. ఇప్పటికే ఉన్న భూములు కూడా అమ్ముతున్నాడు రేవంత్ రెడ్డి. మొన్న 400 ఎకరాలు తాకట్టు పెట్టాడు. 10,000కు సుమారు ఒక 150 కిలోమీటర్ గంగాకే 25,000 కిలోమీటర్లు అయితే 25 కిలోమీటర్లకు నీకు 150,000 కోట్లు ఎట్లా అవుతుందండి? అరే ఇప్పుడు నిపుణులు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా. ఒకటి దగ్గర ఉందిగా, కొరియాలో పోయి పిల్లకాయలు చూడుతుందిగా పంపించింది. ఒకటి అవినీతి లేకుండా సరైన ప్రణాళికలతో వస్తే ప్రతి దానికి ఆమోదం తెలుపుతాము. ప్రతి దానికి మనూరు ఎయిర్పోర్ట్ ఏందండి? మీరు అన్ని క్లియరెన్స్ నిన్న కూడా గౌరవనీయ మంత్రి గారు చెప్పారు. మీరు ఎంత తొందరగా మొదలు పెడితే ఎయిర్పోర్ట్ రెడీ చేస్తామన్నాడు. 2.5 years జనరల్ గా ఒక ఎయిర్పోర్ట్ కంప్లీట్ కావాలంటే 3 సంవత్సరాలతో నిన్న గౌరవనీయ మంత్రులు రామ్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు అన్ని ఇమ్మీడియట్లీ అన్ని కావాల్సిన అనుమతులను ఇస్తే 2.5 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం, ఫ్లైట్ నుంచి అన్నారు. రెండోది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, నిజామాబాద్ జక్రంపల్లి కావచ్చు. మన నిజామాబాద్ జక్రంపల్లి చెప్తున్నాను, ఎంత కక్ష కట్టాడండి, పగబట్టిండు మన నిజామాబాద్ జిల్లాని. ఒక మంత్రి పదవి ఇవ్వట్లేదు, ఒక ఒక గవర్నమెంట్ స్కీమ్ ఇవ్వట్లేదు, ఒక ఎయిర్పోర్ట్ ఏమండి 10 లక్షల మంది గల్ఫ్లు ఉన్నారు మా మైగ్రెంట్స్, మా బిడ్డలు మనుషులు గారండి. ఎంతసేపు నీకు 4th సిటీ 5th సిటీ 1,000 కోట్లు అవినీతి చేసేందుకు రేవంత్ రెడ్డి. మీరు నిజంగా తెలంగాణ ప్రజలు వినాలా? ఈ రోజు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి నిజ రూపం వినాలా? 2,40,000 కోట్ల ఆదాయము, 1,40,000 కోట్ల అప్పు, 3,80,000 కోట్లు ఎటువైనాయి? ఢిల్లీ సుల్తాన్లకు పెట్టినావు.
మళ్ళీ వస్తాను రాకేష్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. మల్లయ్య గారు ఇక రెండో అంశం కీలకంగా మనకి ఈ సరే ఈ ఆరోపణలు మీరు అన్నట్టు రాజకీయాల్లో మరొకటి అనుకుంటే రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు మీరు మాట్లాడిన దాని గురించి అంటలేదు, ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు చేసుకున్న ఆరోపణల గురించి. ఓకే, నేను మీరు చెప్పిన దాని గురించి కాదు సార్, పత్రికల్లో వస్తున్న రెండు వైపుల ఆరోపణల గురించి మాట్లాడాను, అంతకుమించి లేదు. ఎస్ మల్లయ్య యాదవ్ గారు, ఇంకొకటి కీలకంగా ఈ మధ్యకాలంలో బాగా రిపీటెడ్ గా మనకి జాతీయ స్థాయిలో రెండు అంశాలు, సరే ఒకటి జమిలి ఎన్నికలు అది జరుగుతుందా లేదా ఒక అంశం పక్కకు పెడితే, డీలిమిటేషన్స్ జరుగుతుంది 2026లో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న 543కి అది 800 స్థానాలకి 800 చిల్లర స్థానాలు అవుతాయని ఒక చర్చ నడుస్తూ ఉంది. దాని మీద అటు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ మిగతా రాష్ట్రాల్లో అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి ఒకటి చెప్తున్నది ఏంటంటే ఇక్కడ సీట్లు తగ్గవు అని చెప్తున్నారు. వీళ్ళు అంటుంది ఏంటంటే సీట్లు తగ్గటం కాదు, దేశంలో 540 800 పైన అయినప్పుడు పెరగాలి కదా, ఆ పెరిగేది ఏ రకంగా పెరుగుతుంది, ఎన్ని పెరుగుతాయి, 1971 జనాభా లెక్కల ప్రకారం పెంచుతారా లేకపోతే ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల నిష్పత్తిలోనే పెంచుతారా, అదే ప్రోరేటాలో పెంచుతారా అని క్లియర్గా అడుగుతున్నారు. దీనికి ఎక్కడా సమాధానం రావట్లా. ఒక భయం ఏముందంటే, నేను ముఖ్యమంత్రి గారు అది కూడా మాట్లాడారు, ఒక తిరుగుబాటు వస్తుంది దక్షిణాది నుంచి ఈ రకంగా చేస్తే, మేము కుటుంబ నియంత్రణ పాటించి ఈ ప్రాంతాల్లో జనాభా నియంత్రణ చేస్తే రూపాయి పంపకం కూడా మీరు చూసే ఉంటారు సార్, ఈ మధ్య బాగా వైరల్ అవుతా ఉంది. 42 పైసలు తెలంగాణకు వస్తే రూపాయి ఇక్కడ కట్టే పన్నుల్లో బీహార్కి ఏమో 7 రూపాయలు వెళ్తుంది, యూపీకి 3 రూపాయలు 60 పైసలు వెళ్తుందని. సరే అది అంకెలు ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బాగా ఖచ్చితంగా బీమారీ రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్తా ఉన్నాయి. రాజకీయ నిర్ణయాధికారం ఇక్కడ లేదు, కొన్ని హిందీ బెల్ట్లో బలంగా గెలిస్తే సరిపోద్ది, రేపొద్దున స్థానాలు ఇంకా అక్కడ పెరిగితే ఇక్కడ దక్షిణాదిలో ఎవరున్నా కూడా వాళ్ళ వాయిస్కి విలువ ఉండదు అన్నది ఒక వార్త నడుస్తోంది. ఏంటి బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఆలోచన ఏంటి? తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు పెరగాలనా వద్దా దేశంలో పెరిగితే? డెఫినెట్ గా ప్రపోర్షనేట్ గా పెరగాల్సిందే కదా. ఇప్పుడు మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 స్థానాలు ఉండే, విభజన జరిగిన తర్వాత వేరువేరుగా మన దగ్గర 16కు పరిమితమైంది. సో ప్రపోర్షనేట్ గా ఇప్పుడు అసెంబ్లీ డివిజన్స్ ఏవైతే ఒక పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి అని చెప్పేసి డీలిమిటేషన్ లో ఒక సూచాయిగా చెప్పారు. అదే క్రమంలో పార్లమెంట్ లో కూడా మనకు మామూలుగా 543 సంఖ్య నుంచి 800కి చేరుకుంటున్నప్పుడు దాని ప్రపోర్షనేట్ గా మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 42 బదులు జనాభా ప్రాతిపదికన అయినా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల డెఫినెట్ గా పెరగాల్సింది. అంటే ఇక్కడే మతలబు ఉంది మల్లయ్య గారు. మనకి ఈ నియోజకవర్గాలు పార్లమెంటరీ నియోజకవర్గాలు చేసినప్పుడు 1971 జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు. అప్పటికి కుటుంబ నియంత్రణ ఇది పెద్ద ప్రచారం లేదు దేశంలో. ఎక్కడ జనాభా ఉంటే యూపీ లాంటి రాష్ట్రాల్లో 80, బీహారు ఉమ్మడి బీహార్ ఇంకా ఎక్కువ ఉండే, ఇప్పుడు 40 చిల్లర ఉన్నట్టుంది. సో ఆ రకంగా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 42 స్థానాలు వచ్చినాయి. 71 తర్వాత చాలా పెద్ద ఎత్తున అప్పుడు జరిగినటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఒక ఉద్యమం కావచ్చు, కుటుంబ నియంత్రణ కావచ్చు, సదరన్ స్టేట్స్ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు చాలా పకడ్బందీగా కుటుంబ నియంత్రణ పాటించి జనాభా అదుపులో పెట్టుకున్నారు. ఇప్పుడు దీనికి మనం పనిష్మెంట్ పడుతున్నట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు 71 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఇబ్బంది లేదు, 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నా అనుకోండి భారీగా తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలు కానీ నష్టపోతాయి. సౌత్ స్టేట్స్ ఎలా అర్థం చేసుకోవాలి? అంటే రాజ్యాంగాన్ని మన అవసరాలకు అనుగుణంగా ఇప్పటికి ఎన్నోసార్లు సవరణ చేసుకున్నాం కదండి. అది పార్లమెంట్ లో కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి. ప్రజల డిమాండే ప్రధానంగా ఈ రోజు పార్లమెంట్ వ్యవస్థ గాని లేకపోతే ప్రజాస్వామ్యం గాని పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా రేపు ఈ రాష్ట్రాలలో ఇబ్బంది, దక్షిణాది రాష్ట్రాలలో ఇబ్బంది జరిగినప్పుడు డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలు ఏకమైతే మూకుమ్మడిగా పోరాటం కూడా చేస్తే వాళ్ళ మీద ఎదురుదాడి కూడా తప్పదు. ఏదో ఒక కారణంతో వాళ్ళు మామూలుగా నార్త్ లో మేము గెలవగలుగుతాం కాబట్టి సౌత్ లో మేము గెలవలేం కాబట్టి, లేకపోతే మా బలం తక్కువ ఉంది కాబట్టి మేము అధికారంలో శాశ్వతంగా ఉండాలని అంటే జమిలీ ఎన్నికల పేరు మీద, డీలిమిటేషన్ల పేరు మీద బౌండరీలు గీసుకొని మేము ఈ రకంగా చేస్తాము, రాజ్యాంగాన్ని అంతా మా చేతిలో పెట్టుకుంటాము అని చెప్పానంటే ఇక్కడ కూడా మామూలుగా మేధావులు ఉన్నారు, చట్టం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, న్యాయ నిపుణులు కూడా ఉన్నారు. డెఫినెట్ గా దీని మీద అవసరమైతే మరొక పోరాటం జరుగుతుంది తప్ప దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఏముండదు. దానికి సంబంధించిన నియమ నిబంధనలు అంటూ ఇట్లా చేస్తామని గైడ్ లైన్స్ ఇంతవరకు బహిరంగంగా పార్లమెంట్ నుంచి రాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా విడుదల కాలేదు. ఏవైనా ఇప్పటికు ఊహాగానాలే కాబట్టి ఈ ఊహాగానాలకు అనుగుణంగా మాట్లాడే పరిస్థితి కాకపోయినా డెఫినెట్ గా మనకి జనాభా ఇప్పుడు టెక్నాలజీ కాదు. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను ఇంత స్పెసిఫిక్ గా, కొత్త పార్లమెంట్ కట్టిన దానిలో 800 పైగా మంది కూర్చోటానికి కావాల్సినటువంటి
లోక్సభ హాల్ని రెడీ వసతులు చేసుకున్నారు. ఏర్పాటు చేశారు. అమిత్ షా గారు నిన్న కర్ణాటకలో మాట్లాడినా మరొక చోట మాట్లాడినా సౌత్లో సీట్లు తగ్గవు అంటున్నారు. ఆయన తగ్గవు అని చెప్తున్నారు, పెరిగే సంగతి చెప్పట్లా. ఇక్కడ పెరగాలి కదా, మీరు అన్నట్టు అక్కడ 540 840 అయితే పెరగాలి కదా, ఆ పెరిగే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మీరు చెప్పినట్టు దామాషా పద్ధతిలో పెరుగుతుంది ప్రోరేట ప్రకారం అన్న మాట అంటే గొడవ లేదు, ఆ మాట రావట్లేదు. దాని మీద ఒక ఆందోళన దక్షిణాదిలో కనపడుతుంది. అది రానప్పుడు తప్పకుండా రాబట్టడానికి, అది అనౌన్స్ చేయడానికి కావాల్సిన విధంగా ఇక్కడ కార్యాచరణ కూడా జరుగుతుంది కదా. అన్ని పార్టీలు ఏకమైతే కదా. ఇప్పుడు ఇది ఒక పార్టీకి సంబంధించిన అది కాదు కదా, రాష్ట్రానికి సంబంధించింది, జనాభాకు సంబంధించింది, ప్రాతినిధ్యానికి సంబంధించింది. ఆయా ప్రాంతాల ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు డెమోక్రటిక్ సిస్టమ్ లో మేము కూడా దాన్ని అడగటానికి అవసరం అనుకుంటే ఏం చేయాలి, న్యాయ నిపుణుల సలహాలు ఉంటాయి. రాజకీయ పార్టీలు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు అది సీట్ల పేరు మీద కానీ ఇంకో పేరు మీద కానీ, ఇవాళ సీట్ల మీద జరుగుతుంది, రేపు నిధుల పేరు మీద జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఒక్కొక్కటి మామూలుగా వాళ్ళు ఏదైనా ఉద్దేశపూర్వకంగా చేయాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు దీనివల్ల ఈ ప్రజలకి నష్టం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు అన్నప్పుడు దీని మీద అందరినీ కూడా ఏకం చేసి అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకొచ్చాక ఇక్కడ మామూలుగా సీట్లను పెంచుకోవడానికి కావాల్సిన పోరాటం చేయటము, దానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్, దానికి సంబంధించిన న్యాయ వ్యవస్థని సంప్రదించడం జరుగుతుంది. డెఫినెట్ గా దీన్ని మామూలుగా ఏదో వాళ్ళు చేసిందే వేదం చేసినట్టే ఊరుకుంటారు అనడానికి కూడా ఏం లేదు. బీజేపీలో ఈ రోజు అధికారం ఉంది, వాళ్ళు చేయాలనుకుంటున్నారు, వాళ్ళు చేయటం వలన శాశ్వతంగా మేము అధికారంలో ఉంటామని అనుకుంటున్నారు. జమిలీ ఎన్నికలు కూడా ఒకటే దేశం ఒకటే ఓటు, అన్ని రాష్ట్రాలకు ఒకటే ఎన్నికలు, దీనివల్ల ఖర్చు అనే పేరు మీద వస్తూ ఉన్నారు. ఎక్కువ రాష్ట్రాలు మాయే ఉన్నాయి కదా అని చెప్తా ఉన్నారు. ఏవి చెప్పినా కానీ అది సాధ్యాల గురించి ఒకసారి ఆలోచిస్తే అది ముందుకు పోతున్నప్పుడు ఇప్పటి వరకు ప్రాపర్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి డెఫినెట్ గా అటువంటి దాంట్లో జరిగితే ఈ దక్షిణాది రాష్ట్రాలు అన్ని కూడా ఏకమై అవసరం అనుకుంటే పోరాటం చేయాలి. రాకేష్ రెడ్డి గారు, మీరు విన్నారు దీని విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ లో, చర్చలో మీకేమనిపిస్తుంది? ఒకటి దాంట్లో మీరు ఫస్ట్ అది క్లియర్ గా అమిత్ షా గారి స్టేట్మెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న ఒక దేశ విద్రోహ పార్టీ అయిన డిఎంకే పార్టీ, ఆ డిఎంకే పార్టీ తమిళనాడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. అక్కడ స్థానాలు తగ్గుతాయని ప్రచారం చేస్తుంది. దాన్ని బట్టి ఆ ప్రశ్నకు ఆ జవాబు ఇవ్వాల్సింది తప్ప అంత డెప్త్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోదరుడు అన్నట్లు ఇంతవరకు ఇంకా పార్లమెంట్ స్టార్ట్ కాలేదు, ఇవన్నీ ఇది కూడా ఎక్కడ కూడా ఒకటండి. భారతీయ జనతా పార్టీ లక్ష్మి అఖండ భారత్ లో ఒక దక్షిణ భారతదేశానికి చిన్న హాని జరుగుతుందని నేను ఊహించట్లేదు, అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు దక్షిణ తెలంగాణలో అందరు అన్నట్టు దక్షిణ తెలంగాణ ఒకటవుతుంది. అట్లాంటి అన్యాయం అంటే ఒకసారి 99% 100% అవకాశాలు లేవు. గౌరవనీయ ప్రధానమంత్రి గారు కావచ్చు, అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ లక్ష్యమే ఏకీ దేశ్ ఏకీ, అవన్నీ ఒక రకంగా ఒక అఖండ భారత్ ఇట్లాంటి అపోహలు కల్పించే పనులు చేయదు అంటున్నా. ఇట్లా అంటే ఒక మనస్పార్థలు వచ్చే, లేకపోతే ఇట్లాంటి ఉద్యమాలు వచ్చే మధ్యన మనస్పార్థలు, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే పనులకు పూనుకోదు భారతీయ జనతా పార్టీ. చెప్పడం రాకేష్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అడుగుతుంది అంటే సార్ అమిత్ షా గారు ఏమన్నా పక్కకు పెడితే మీకు అర్థమైన స్టాండ్, ఇప్పుడు పార్లమెంట్ లో 26కి 2029కి డీలిమిటేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని స్పష్టంగా మనకు చెప్తున్నారు. జమిలియా కాదు అది ఒకటి పక్కకు పెడితే పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి అన్నది స్పష్టం. 26 లోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరాలి. అది 20 ఏళ్ళకి ఒకసారి జరగాలి. 2006లో జరిగింది, మనకి 2009 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు 26లో జరగాలి, 29 నుంచి ఇంప్లిమెంట్ కావాలి. ఇక్కడ చర్చ ఏమొస్తున్నదంటే అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 71లో ఈ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేశారు. ఆ తర్వాత చాలా పకడ్బందీ చెప్పింది రాష్ట్రాలను యూనిట్ గా తీసుకొని ఏదైనా ఆ రాష్ట్రంలో వరకే మార్పులు చేస్తాం తప్ప సంఖ్యలో తేడా ఉండదని స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు సంఖ్య పెరుగుతున్నప్పుడు దామాషా పద్ధతిలో పెరగటం న్యాయమా, జనాభా ప్రాతిపదికన పెరగటం న్యాయమా? మీ ఒపీనియన్ చెప్పండి రాకేష్ రెడ్డి గారు. దామాషా పద్ధతిలో పెరగటం న్యాయము. ఓకే, దామాషా పద్ధతిలో పెరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని తేడాలు కావచ్చు, ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల కావచ్చు, కొన్ని రకాల జనాభా ఉత్తరాది రాష్ట్రాలు కాబట్టి దామాషా పద్ధతినే అది దేశానికి మంచిది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే, దామాషా పద్ధతినే కరెక్ట్ 100%. ఎందుకంటే ఇక్కడ కొద్ది కట్టుబాటు. చెప్పండి రాకేష్ రెడ్డి గారు, చెప్పండి. రాకేష్ రెడ్డి గారి వాయిస్ ఫ్రీజ్ అయింది. హలో రాకేష్ రెడ్డి గారు,
రాకేష్ రెడ్డి గారు మీ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ తీసుకుంటాను మీ దగ్గర. మల్లయాదవ్ గారు ఇంకొకటి కీలకమైన పాయింట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు దీని మీద. త్రిభాషా సూత్రం అని ఒకటి విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. 3 భాషలు, ఇంగ్లీషు, స్థానిక భాషతో పాటు హిందీ నేర్చుకోవాలి అని. అంటే 3 భాషలు నేర్చుకోవాలన్నప్పుడు స్పెసిఫిక్గా హిందీ అని మెన్షన్ చేయకపోయినా దాన్ని జాతీయ భాషగా చెప్తున్నారు. చాలా రాష్ట్రాల్లో హిందీనే వాళ్ళ ప్రాంతీయ భాషగా ఉంది. అక్కడ అంతకుముందు కొన్ని వేరే భాషలు ఉన్నా అవన్నీ ఇప్పుడు భోజ్పూరి మనం వింటూ ఉంటాం, అవన్నీ పోయినాయి. ఒక 7-10 రాష్ట్రాలు హిందీ బెల్ట్ అని చెప్పుకునే రాష్ట్రాల్లో వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటున్నారు, 3వ భాష నేర్చుకోవట్లా. సౌత్లో ఇది కూడా ఒక కీలకంగా అంశంగా తమిళనాడులో ఏకంగా కొంచెం సెన్సిటివ్గా కూడా మారుతుంది. బోర్డుల మీద హిందీ ఉన్న దగ్గరల్లా వాళ్ళు తమిళనాడు పట్టుకుంటారు మీరు. తమిళనాడు కాదు, ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. నేను పాయింట్ చెప్తాను దీని మీద. ఆ స్వేచ్ఛ అంటే 3వ భాష నేర్చుకోవాలన్నప్పుడు అది ఖచ్చితంగా హిందీనే నేర్చుకోవాలా, లేకపోతే వేరే ఇంకొక ప్రాంతీయ భాష నేర్చుకోవడానికి అవకాశం ఇస్తారా? 3 భాషలు నేర్చుకోవాలనుకున్నప్పుడు హిందీ బెల్ట్లో 3వ భాషగా ఏమి నేర్చుకుంటున్నారు? ఇప్పుడు తెలుగు, తమిళమో, మలయాళమో, కన్నడనో నేర్చుకుంటే వాళ్ళకు భాష ఎక్స్ట్రా నేర్చుకున్నారు కాబట్టి మనం నేర్చుకోవాలనే చర్చ వస్తుంది. అలా కాకుండా సౌత్లోనే 3 భాషలు, నార్త్లో 2 భాషలు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఎక్కడ పోవాలన్నా, వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు ఎక్కడ పోవాలన్నా కానీ ఇంగ్లీష్ కంపల్సరీ అని చెప్పేసి విద్యార్థులు ఏ కండిషన్స్ లేకుండా కూడా నేర్చుకుంటారు. అవును. అయితే మనకి ఎక్కడైతే రాష్ట్ర భాష ఉందో ఆ రాష్ట్ర భాష కంపల్సరీగా బై బర్త్ మదర్ టంగ్ చేస్తూనే ఉంది, అది మనం ముద్రణ చేసుకుంటూనే ఉన్నాం. రెండోది సెకండ్ ఆప్షన్ కి వచ్చేటప్పటికి సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీతో పాటు ఇతర ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ పోటీతత్వాన్ని దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. హిందీయే కాకుండా కొంతమంది చైనీస్ కూడా నేర్చుకుంటున్నారు ఈ మధ్యన. మన దగ్గర మామూలుగా ఈవెన్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ లలో కూడా ఫ్రెంచ్ ఉంది, ఇతర లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, సాంస్క్రిట్ ఉంది. ఇటువంటివి సెకండ్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో కాంపిటీషన్ ఫేస్ చేయడానికి ఇంగ్లీష్ అనేది మనం వేరే ఎక్కడ పోవాలన్నా, ఇతర ప్రపంచంలో ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకు ఎక్కడ పోవాలన్నా కానీ కామన్ గా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు సార్ మీరు అన్నట్టు. సెకండ్ లాంగ్వేజ్ కింద ఇంప్రూవ్ చేసుకోవడానికి అది హిందీ గానీ ఇతరత్ర మనకు మామూలుగా ఆల్ సబ్జెక్ట్స్ లలో స్కూలింగ్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా హిందీ అనేది కాకుండా హిందీ ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకోగలిగితే అన్ని లాంగ్వేజ్లు నేర్చుకోవడానికి ఈ రోజు స్కూల్స్ ప్రోత్సహిస్తున్నాయి, విద్యార్థులు కూడా అదే రకమైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. మల్లయ్య గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కూడా ఒక పేరెంట్, ఇప్పుడు మీలాంటి వాళ్ళ పిల్లలు లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్లోనో, సిబిఎస్ఈ స్కూల్స్లోనో, లేదు పబ్లిక్ స్కూల్స్లోనో చదివే పిల్లల పద్ధతి ఒకటి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేదు ఇంటర్మీడియట్కి వచ్చాక ఇంగ్లీష్ మీడియం తీసుకుంటున్న పిల్లలు చాలా చోట్ల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కూడా ప్రవేశపెట్టారు. వాళ్ళకి ఆ ఇంగ్లీషు సరిగ్గా రావట్లేదు అనేది మనం మాట్లాడుకుంటానే ఉంటాం అనేక సందర్భాల్లో. ఇంగ్లీషు ఏమో ఒక ముక్క కూడా స్పష్టంగా రాదు, బట్టి ఆ స్టోరీలు కూడా చిన్నప్పటి నుంచి మనం విన్నదే. ఇంగ్లీషు సరిగ్గా రావట్లేదు, తెలుగు మీద శ్రద్ధ పెట్టగా లోకల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ దాని మీద ఫోకస్ పెట్టట్లేదు. ఇప్పుడు మూడోది హిందీగా బలవంతంగా నేర్చుకోవాలన్నప్పుడు మీరు అన్న స్పానిష్ లేకపోతే ఫ్రెంచ్, జపనీస్ ఇలా రకరకాలు నేర్చుకుంటున్నది చాలా చిన్న సెక్షన్ ఉంది మల్లయ్య గారు. ప్రధానంగా ఇప్పుడు మా తమిళనాడులో వచ్చిన ఇష్యూ ఏంటంటే 2,500 కోట్ల రూపాయల నిధులు ఎన్ఈపీ కింద ఈ 3వ భాషను అమలు చేయనందుకు ఆపేస్తున్నారు అన్నది. మరి 3వ భాష నార్త్ స్టేట్స్లో ఏమి నేర్చుకుంటున్నారు అన్నది ఎవరికి తెలియదు. వాళ్ళు ఇంగ్లీష్, హిందీ కాకుండా తెలుగు ఏమైనా నేర్చుకున్నారా, మలయాళం నేర్చుకున్నారా? అంటే ఈ లాంగ్వేజ్ నే పెట్టాలనే కంపల్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడ లేదు కదా. ఓకే, మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సెకండ్ లాంగ్వేజ్ కింద కంపల్సరీ ఆప్షన్స్ లో ఇది తీసుకోవచ్చు అనేది ఉంది కానీ మనకి కంపల్సరీగా ఈ లాంగ్వేజ్ తీసుకోవాలనే కంపల్షన్ ఎక్కడ కూడా మనకు మామూలుగా ఏ స్కూల్, ఏ కాలేజీ, ఏ అకాడమిక్ లో కూడా ఏ గవర్నమెంట్ ఇంతవరకు అటువంటి నిబంధనలు ఉన్నట్టయితే మరి మామూలుగా నాకు తెలిసినంత, ఎందుకంటే నేను కూడా విద్యార్థి సంఘ నాయకుడిగా వచ్చిన ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి వరకు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ లాంగ్వేజ్ కంపల్షన్ అనేది అయితే ఎక్కడ పెట్టలేదు. బట్ వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏదైనా ప్రోత్సహిస్తే హిందీని ప్రోత్సహించి ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉంటే చేస్తుండొచ్చు. బట్ అన్ని రాష్ట్రాలలో హిందీ అని పెట్టుకోవట్లేదు. రేపు వాళ్ళకి ఫర్దర్ ఫ్యూచర్ లో ఎక్కడ ఏ అవసరం వస్తుందో దానికి అనుగుణంగా ఆ లాంగ్వేజ్ ని సెకండ్ ఆప్షన్ కింద నేర్చుకుంటున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. బట్ ఇంతవరకు అయితే నాకు తెలిసినంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ కంపల్సరీ ఈ లాంగ్వేజ్ అనేది అయితే ఇక మామూలు వాళ్ళకి ఏదైనా పరోక్షంగా
ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ శాఖ కూడా నేర్పుతున్నారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్, జాయిన్ చేసే పేరెంట్స్ ఇంట్రెస్ట్. ఓకే. కొంతమంది వేరే ఉర్దూ స్కూళ్ళలో వేరే నేర్చుకుంటున్నారు, ఇస్లాం నేర్చుకుంటున్నారు, ఓకే. అది వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్. ఓకే. కాబట్టి డిఫరెంట్ ఇట్లలో ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కరాటే గానీ, వాలీబాల్ గానీ, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా పోతున్నారో, లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లయితే పోతున్నారో, అది కొంతవరకే తప్ప కంపల్సరీ గా ఇది చేయాలా, ఇది చేస్తేనే అనేది అయితే మరి ఎక్కడ ఇంతవరకు నాకు తెలిసినంత వరకు జీవోస్ అయితే ఉన్నట్టు లేవు. అదేదంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. రైట్. రాకేష్ రెడ్డి గారు మీరు విన్నారు ఇక్కడ పాయింట్ అదే, ఆ స్వేచ్ఛ అటు మాతృభాషతో పాటు ఇంగ్లీష్ తో పాటు, మాతృభాష ఏదైతే అది హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు, దీంతో పాటు మూడో లాంగ్వేజ్ ఇంకేదైనా ఒకటి నేర్చుకుంటే బాగుంటుంది దేశంలో పిల్లల ఎదుగుదలకో మానసిక ఎదుగుదలకో లాంగ్వేజ్ మీద పట్టుకో అంటే అది ఒక రకమైన చర్చ. అలా కాకుండా ఇప్పుడు వేరే భాష నేర్చుకోవడానికి సపోజ్ మనకి తెలంగాణలో ఉంది, సడన్గా మీరు మూడో భాష నేర్చుకోవాలంటే ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రెంచ్ చెప్పే టీచర్లు ఉండాలి కదా, ఖచ్చితంగా అది హిందీనే అవుతుంది ఇక్కడ నేర్చుకోవాలంటే. నార్త్లో హిందీ ఇంగ్లీష్తో పాటు వేవి నేర్చుకుంటారు, అది ఒక చర్చ. ఒకటేనండి, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నాను. నేను తమిళనాడు ఎంత లాస్ అయింది ఈ దుర్మార్గపు రాజకీయ నాయకుల వల్ల, ఆ కుటుంబం వల్ల చాలా నష్టపోయింది తమిళనాడు, కరుణానిధి కుటుంబం వల్ల. చెప్పండి. ఎందుకంటే నేను తమిళనాడుతో పనిచేశాను, సింగపూర్ లో, దుబాయ్ లో, హాంకాంగ్ లో. అంటే హిందీ రాక ఎంతో ఇబ్బంది పడతారు అక్కడ. హిందీ రాక ఇంగ్లీష్ అర్థం లేము అంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టంతో అక్కడికి వచ్చి నేర్చుకుంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. మమ్మల్ని మోసం చేసింది ఆ కుటుంబము పెట్టిన తప్ప. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాకు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకు ప్రాబ్లం లేదండి, పుట్టుకతో హిందీ వస్తుంది, హిందీ అది కొద్దిగా హిందీ ఉర్దూ మిక్స్ అయి ఉంటది. మేము మాట్లాడే మాండలికల్లో కూడా సగం పదాలు ఉంటాయి. మాకు బౌండరీస్ మహారాష్ట్ర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఛత్తీస్గఢ్. రెండోది మాకు హిందీ వచ్చిన దాని వల్ల ఈ రోజు భారతదేశం అంతా స్వతంత్రంగా తిరగలుగుతాం. అంటే రేపు కుంభమేళకు పోయినాం, కుంభమేళ కావచ్చు భారతదేశం. ఇప్పుడు నేనైతే అంటే ఓకే నేనే కాదు చాలా మంది ఈ రోజు హిందీ వచ్చిన దాని వల్ల తెలంగాణ పుట్టినందువల్లనే గర్వంగా ఫీల్ అవుతారు. ఇక్కడ వైషమ్యాలు లేని భాషలు, మతాలు, కులాలు. నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నాను, హిందీ వచ్చిన దాని వల్ల నష్టం ఏంటండి, ఉత్తర భారతం ఈరోజు ఒక మెజారిటీ కమ్యూనిటీ గల కంట్రీ. ఆ భాష వస్తే మనం గ్రామీణ ప్రాంతాలకు ఎన్నో పనులు చేసుకున్నాం. ఇప్పుడు మా అంకాపూర్ గ్రామం ఉంది, ఆడ ఒక 150-30 ఫ్యాక్టరీలు వేసేసి మొత్తం నార్త్ నుంచి వస్తారు. వీడి కింద మామూలు అంటే వీళ్ళు చిన్న లేబర్ ఉంటారండి, లేడీస్, వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ హిందీ మాట్లాడతారు, కొప్పలేం మునిగినాయి. ఓకే. కాదు రాకేష్ గారు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. హిందీ నేర్చుకుంటే ఉపయోగం అని, హిందీ ఎక్కడ నేర్చుకుంటే తప్పు కాదు, ప్రశ్న అదే. ఇక్కడ 3 భాషలు నేర్చుకోవాల్సి వస్తుంది సౌత్ లో. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక సొంత భాష. చెప్పింది అర్థమైంది కదా. నార్త్ లో ఏమి నేర్చుకుంటున్నారు నాకు అర్థమైంది. ఇప్పుడు వాడు ఒకటండి, దేశానికి పనికొచ్చేది మనం నేర్చుకుందాము, మన పిల్లలకు పనికొచ్చేది మనం నేర్చుకుందాము. ఈ రోజు భారతదేశం 145 కోట్లు 30 రాష్ట్రాల సమూహం. గోవా నుంచి పడితే ఇక్కడ నుంచి రేపు తెల్లారు అండమాన్ పోతారు. అన్ని చోట్ల ఈ రోజు ఒక మిక్సర్ వచ్చింది. దేవుని ఏం కోరుకుంటున్నా అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇది కూడా పోయింది, తలకాయ నొప్పి పోయింది అని. మీరు ఏ భాష నేర్చుకోకుండా ఏ భాష మాట్లాడి ఇప్పుడు ఉన్నాను టెక్నిక్ గా, నేను ఒక మిషన్ కొన్నాను, నేను తెలుగులో మాట్లాడితే 40 భాషలకు అందులో వస్తుంది కాదని కాదు. ఇప్పుడు ఇట్లాంటి ఈ భాషా వైద్యమాలు, ఈ రాజకీయ నాయకులు, దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఇట్లా పెడతారని దేవుడు ఆ మిషన్ కూడా కనుగొన్నాడు. రాకేష్ రెడ్డి గారు అది కంపల్సరీ కాదు, అది కంపల్సరీ కాదు. తమిళ ప్రజలను రెచ్చగొట్టడానికి ఉపయోగించుకునే కరుణానిధి కుటుంబంలో కుట్రలో భాగం అది. అది ఎట్టి పరిస్థితి కూడా వాళ్ళు బలవంతంగా రుద్దరండి, అది అంటే ఎట్టి పరిస్థితి కాదు. వాళ్ళు ఇష్టమైన భాష నేర్చుకోవచ్చు. ఇప్పుడు నా కొడుకున్నాడు 4వ భాష నేర్చుకుంటున్నాడు, చైనీస్, తప్పేముంది? నేను సంతోషం సార్. 8 భాషలు వచ్చంటారు, నేర్చుకునే ఆసక్తి ఆ మేధస్సు ఉన్న పిల్లల గురించి సమస్య కాదు. నేను ఎప్పుడైనా స్టాలిన్ గారిని కలిస్తే కాళ్ళు పట్టుకుంటాను. ఒరే బాబు, నీ యొక్క రాజకీయ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు గురించి ఈ తమిళనాడు ప్రజల్ని మోసం చేయగరా బాబు అంటాను ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని. తమిళనాడు భవిష్యత్తు కాకపోతే నువ్వు 4వ భాష నేర్పు. తమిళ్ మాతృభాష, ఇంగ్లీషు యూనివర్సల్ లాంగ్వేజ్, హిందీ నేషనల్ లాంగ్వేజ్. నువ్వు ఇంకా మలయాళం నేర్పు, ఇంకేదైనా ఇంకో భాష నేర్పు, సంస్కృతం నేర్పు. దాని వల్ల ఏముంటదండి, ఒక భాష నేర్చుకుంటే కాదు. రాకేష్ రెడ్డి గారు ఇక్కడ చర్చ మనం ఏదో పండిత భాషలో మాట్లాడుకోవడం, 4 భాషలు నేర్చుకుంటే మంచిది అన్నది మామూలు, ఎవరి ఆసక్తి వాళ్ళు నేర్చుకోవచ్చు, తప్పు కదా. 4 కాదు 8 నేర్చుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఒక విధానం తీసుకొస్తున్నప్పుడు ఆ విధానం దేశమంతా ఒకేలాగా ఉండాలా అక్కర్లేదా? సౌత్ లో 3 భాషలు నేర్చుకొని తీరాలి,
నార్త్ లో 2 భాషలే చాలు, హిందీ ఇంగ్లీష్ వస్తే చాలు. అక్కడ కూడా 3 భాషలు, అదే ఒకటండి. ఏం భాష నేర్చుకున్నారు? మీరు చెప్పండి రాకేష్ రెడ్డి గారు, మీరు హర్యానాలో తెలుగు మీడియం ఉంది. తెలుగు మీడియం వేరండి, 3వ భాష. 3వ భాషని తెలుగు ఉందండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పెట్టినరు అంటే అక్కడ పిల్లలందరూ అప్పుడు మీరు పాత మ్యాగజైన్స్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను ఒకటండి, ప్రతి ఇది ఒక్కటి సౌత్ కు నార్త్ కు రావండి ఇండియన్ ఆర్డర్స్. దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు, బెస్ట్ జర్నలిస్ట్, దయచేసి ఇట్లాంటి చర్చల వల్ల అపోలో లోన్ కాకూడదు. అది మొత్తం ఎంటైర్ ఇండియాకు ఒకవేళ ఈ 30 రాష్ట్రాల సమూహానికి 20 రాష్ట్రాల సమూహానికి ఒకటేనండి. అదే 2వ భాషలు అయితే ఇష్టము, 3వ భాష ఇష్టంలో చూజ్ చేసుకోవచ్చు. యూపీ వాడు ఒక భాష చూజ్ చేసుకోవచ్చు, ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు. కర్ణాటక కానీ జనరల్ గా ఏంటంటే మన సౌత్ కు మాత్రం హిందీ అవసరం. నా అభిప్రాయం వ్యక్తిగత చెప్పింది అండి. ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్రాల వాడు తెలుగు నేర్చుకుంటాడా, తమిళ్ నేర్చుకుంటాడా, లేకపోతే సంస్కృతం మనకైతే ఇంకా బాగుంటది అనుకుంటాడా, వాడు చూజ్ చేసుకొని. మనం ఏమంటున్నామంటే మనం వాడికైనా ముందు ఉందాం, ఒక భాష నేర్చుకొని వాడి భాషను నేర్చుకొని వాడి దగ్గరకు పోయి వ్యాపారం చేద్దాము, వాడి దగ్గరకు పోయి ఉద్యోగాలు చేద్దాము. ఢిల్లీ రాజధాని ఉంది, నువ్వు రోడ్ మీద పోతుంటే ఇంగ్లీష్ ఎవరు మాట్లాడుతారండి? మొత్తం హిందీ మాట్లాడతారు అక్కడ. రాజధాని అయితే ఢిల్లీని మార్చలేవు కదా. ఇప్పుడు మనకు నేర్చుకోవాల్సిన భాష పక్కా చెప్తున్నా హిందీ నేర్చుకోవాలి. మనం ఉత్తర భారతంలో మనం వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు చేయాలి, లేకపోతే అన్ని రకాలుగా మనం అవకాశాలను ఉపయోగించుకోవాలంటే ఈ రోజు తెలంగాణ వాళ్ళు ఎందుకు ఇంత ముందు అంటే మీరు అన్నది రివర్స్ లో కూడా రాకేష్ రెడ్డి గారు. ఇప్పుడు చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, 3 మహానగరాలు, ఢిల్లీ బాంబేతో పాటు 3 మహానగరాలు మనకి సౌత్ లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని లక్షల కుటుంబాలు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఉంటున్నాయి. వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు, తెలుగు రాదు. తెలుగు చాలా మందికి వస్తుంది. ఎట్లా వస్తుంది రాకేష్ రెడ్డి గారు? తెలుగు నేర్చుకుంటున్నారా వాళ్ళు? మా అపార్ట్మెంట్ లో ఇంత ముందు అపార్ట్మెంట్ లో 25 ప్లాట్లు అండి. 5 తెలుగు వరకు ఉండే వాళ్ళం, 20 మంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు, 20 మంది తెలుగు మాట్లాడతారు. మీరు అపోహలు సృష్టించే దయచేసి. ఈరోజు హైదరాబాద్ లో ఉంటే చార్మినార్ దగ్గర తెలుగే మాట్లాడాడు. ఈడ పుట్టి ఈడు పెరిగిన తండ్రి మాట్లాడు, తాత మాట్లాడు, ఈడు మాట్లాడు. ఎక్కడి నుంచో యూపీలో పుట్టిన గురించి మాట్లాడుతున్నాడు. నేను అదే అన్నాను సార్, అక్కడ నేర్చుకోవట్లేదు కదా, 2 భాషలు నేర్చుకుంటున్నారు, ఇక్కడ 3 అన్నదని బలవంతం చేయడం కరెక్ట్ అనే పాయింట్ రాకేష్ రెడ్డి గారు. అట్లా కాదండి, అది ఆల్ ఓవర్ ఇండియాకు 3 భాషలు నేర్చుకోవాలని సిస్టమ్ అండి. అక్కడ నేర్చుకుంటున్నారు అనేది, ఒకటి సంస్కృతం నేర్చుకుంటుండు, ఒకటి గుజరాతీ నేర్చుకుంటుండు, ఒకటి మరాఠీ నేర్చుకుంటుండు. అట్లా నేను అనేది ఏంటంటే మనకు సౌత్ కు మాత్రం హిందీ కంపల్సరీ నేర్చుకోవాలని నా అభిప్రాయము. నేను చెప్తాను కూడా, అవసరం తమిళనాడు ముఖ్యమంత్రి కూడా లెటర్ రాస్తాను. ఓకే, రైట్. ఆఖరిగా మల్లయ్య యాదవ్ గారు, ఇంకొక పాయింట్ కూడా మనకు కీలకంగా చర్చలో నడుస్తూ ఉన్నది, దీని గురించి కూడా చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి మెట్రోకి సంబంధించి, మళ్ళీ అంటే మనం ఈ 2 జాతీయ అంశాలు పక్కకు పెడితే, మెట్రోకి సంబంధించి వాస్తవంగా ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది నాకు గుర్తుండి. ఈ ఇప్పుడున్న లైన్స్ 3 కారిడార్స్ స్టార్ట్ అయిపోయి, ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలో కొన్ని చర్చలు, కొన్ని ప్రపోజల్స్ ఉండినాయి. ఇప్పుడు కూడా సంవత్సరం అయిపోతూ ఉంది. నిజంగా బాధాకరం. నేను బెంగళూరులో, చెన్నై నేను స్వయంగా పోయినప్పుడు అక్కడ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మన దగ్గర రన్నింగ్లో ఉన్నాయి. ఇవాళ అప్పుడు 2వ స్థానంలో ఉన్న మనం ఇవాళ మనకి ఇప్పుడు బాంబే లాగా, చెన్నై లాగా మనకి కనెక్టివిటీ, లోకల్ ట్రైన్ కనెక్టివిటీ అంత పెద్ద ఎత్తున లేదు సార్. మనకు తెలుసు ఎంఎంటీఎస్ ఉన్న, అది నామకే వస్తే ఏదో ఉన్న ట్రాక్ మీద లింగంపల్లి నుంచి ఫలక్నామా ఉన్న ట్రాక్ మీద నడపడం తప్ప కొత్తగా మనం ట్రాక్లు వేసుకోవాలి. లోకల్ ట్రైన్ అన్నది మనకు లేదు. మనం మొదలుపెట్టి చేసుకుంటున్నది మెట్రోనే. ఈ మెట్రో 2వ స్థానంలో ఉన్న మనం వాళ్ళ 9వ స్థానానికి పడిపోయాం దేశంలో. మనకన్నా హైదరాబాద్ ఏమో దేశంలో 5వ అతిపెద్ద మహానగరమో, 4వ నగరమో. మనకన్నా అహ్మదాబాద్లో, పూణేలో ఇంకా ఎక్కువ మెట్రో కారిడార్స్ ఆల్రెడీ ఫంక్షనింగ్లోకి వచ్చేస్తున్నాయి. దీని విషయంలో కూడా వేగంగా, ఒకప్పుడు ప్రభుత్వాలు తలుచుకుంటే 4 ఏళ్లలో ORR మనకు పూర్తి అయిపోయింది, 4-5 ఏళ్ళలో నాకు గుర్తుండి. లేదు పివి నరసింహ ఎక్స్ప్రెస్ 4-5 ఏళ్ళలో పూర్తి అయిపోయింది. మీ హయాంలో కాళేశ్వరం దాదాపుగా పూర్తి చేశారు, లోపాలు ఉంటే ఉండొచ్చు. లేదు సెక్రటరీ పూర్తి చేశారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కూడా ఇవి నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇటు పటాన్చెరు దగ్గర నుంచి అటు హైతనగర్ దాకా మియాపూర్ వెళ్ళి మెట్రో ఎక్కే పరిస్థితి. ఉన్న లైన్ ఎక్స్టెన్షన్ జరగలేదు. కొత్త లైన్ గచ్చిబౌలి రూట్ విపరీతంగా పెరుగుతుంది, వాటి మీద ఫోకస్ లేదు. ప్రభుత్వాలు ఇవేమో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టగలిగిన డబ్బులు కాదు. ఏంటి వీటి మీద లోపం ఎక్కడుంది మల్లయ్య యాదవ్ గారు? అతి సామాన్యుడు తక్కువ ఖర్చుతోని ఎక్కువ దూరం ప్రయాణం చేయగలిగిన సాధనం ఏదైనా ఉంది అని అంటే అది రైల్వేసే.
ఇప్పుడు మామూలుగా ఎవరికి వాళ్ళు పెట్రోల్ డీజిల్ సొంత వాహనాలు సమకూర్చుకోలేని పోరెళ్ళిన సామాన్యులకి చిన్న చితక ఉద్యోగాలు చేసేటోళ్ళకి చిరు వ్యాపారులకు ఉపయోగపడేది అత్యంత చేరువైన సాధనం ఏదైనా ఉందంటే ట్రాన్స్పోర్ట్ లో ఒకటి బస్సు అయితే ఎక్కువ దూరం ప్రయాణించగలిగింది, తక్కువ టైంలో మామూలుగా ట్రైన్. దీన్ని చెయ్యాలనే ఆలోచన మన హైదరాబాద్ కి ఎంతో కాలంగా ఉంది. దానికి సంబంధించిన వేరు వేరు ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేసిన వైడనింగ్ ఇష్యూస్ గానీ, బడ్జెట్ ఇష్యూస్ గానీ, లేకపోతే రోడ్ వైడనింగ్ లో మా దగ్గరకు రావద్దని చెప్పేసి అక్కడ ఉన్న మామూలుగా షాప్ రోడ్లు, అక్కడ ఉన్న బజార్ రోడ్లు అడ్డగించడం గానీ, ఈ న్యాయపరమైన అంశాలని చిక్కుల్ని దాటుకొని వచ్చే దాంట్లో కొంత మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేయగలిగినంత వరకు చేసినాం. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువైపు వేసిన దానికంటే ఇటువైపు వేస్తే బాగుంటది కదా, అటువైపు వాళ్ళు వేసిన దాన్నే మనం ఎందుకు కంటిన్యూ చేయాలని అనేక రకమైన ఇప్పుడు ఒక ప్రభుత్వం మొదలు పెడితే ఆ ప్రభుత్వం పూర్తి చేస్తే మొదలు పెట్టింది కాంగ్రెస్ హయాంలోనే సార్, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఓకే, నేను అందుకే అన్నాను వేరు వేరు ప్రభుత్వాలలో మొదలు పెట్టింది అని చెప్పినాను. నేను కేవలం మా ప్రభుత్వం అని చెప్పి వేరు వేరు ప్రభుత్వాలలో జరిగినా అది ముందుకు తీసుకుపోయే విషయాలలో అనేక రకమైన ఆంక్షలు. ఆ రోజు మామూలుగా రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కాకుండా మళ్ళీ డివియేషన్స్ జరిగినాయి. డివియేషన్స్ జరిగిన దాంట్లో ఈ పార్టీలు ఆ పార్టీలు అడ్డుపడ్డాయి, రాజకీయ అంశాలు మొదలుకు వచ్చినాయి. ఆ తర్వాత సగం దాకా వచ్చినాక ఇప్పుడు దాని కాకుండా కొత్త ప్రపోజ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలుకు వచ్చింది. కాకపోతే ఏంటంటే దీనికి ఒక రకమైన ప్రక్రియని మొదలు పెట్టినప్పుడు ఆ మొదలు పెట్టిన ప్రక్రియని కొనసాగించడానికి సరైన షరతులు ఉండాలి కానీ మధ్యలో వదిలేసి మళ్ళీ ఇంకో దానికి అనేది. రెండోది కేంద్ర ప్రభుత్వం కూడా డెఫినెట్ గా ఇది కేంద్రానికి సంబంధించిన అనేక రకమైన అంశాలతో ముడిపడి ఉంది. బడ్జెట్ కి సంబంధించిన కూడా కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర వివక్ష కూడా కొంత జరుగుతుంది అందులో అన్డౌటెడ్ గా చెప్పచ్చు. కాబట్టి రాజకీయ అంశాలు కొంత అయిపోయినాయి, కొంత మామూలుగా బడ్జెట్ కు సంబంధించిన మామూలుగా ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మొయ్యలేని భారానికి సంబంధించిన విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం తగ్గించాల్సిన విషయంలో కేంద్రం కూడా సరైన తోడ్పాటును అందించట్లేదు అనేది ముమ్మాటికి వాస్తవం. రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ మీరు వింటా ఉన్నారు దేశంలో జనాభా 140 కోట్లు అయితే మనకి హైదరాబాద్ లోనే దాదాపు 100 వంతు జనాభా, మరి లెక్కేయట్లేదు కానీ 1 కోటి దాటిపోయింది. 1,10,00,000, 1,20,00,000, ఇంకా మొత్తం కాస్త సబబ్స్ కూడా లెక్కేసుకుంటే హెచ్ఎండిఏ 10 అయితే 1,40,00,000 ఉంటారు జనాభా. ఇంత జనాభా ఉన్న నగరంలో 10 ఏళ్లుగా 1 కిలోమీటర్ మెట్రో పెరగలేదు సార్. నేనేమన్నానంటే ఇప్పుడు దేశం మీరు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నప్పుడు దానిలో హైదరాబాద్ నగరం కనపడదా? ఎందుకు వేగంగా కాస్త వీటికి అనుమతులు రావటమో లేదు ప్రభుత్వాలు కాస్త పట్టించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకో, మీరు విమర్శించడం నాకు తప్పలేదు రాష్ట్ర ప్రభుత్వాలు, కానీ వేగంగా వీటికి క్లియరెన్స్లు ఇవ్వటం కానీ కనీసం కొంత హైయెస్ట్ ట్రాఫిక్ ఉండే కారిడార్స్ నేను చెప్తుంది పటాన్చెరు నుంచి హైత్ నగర్ కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో గచ్చిబౌలి విపరీతంగా పెరిగిపోయిన రోడ్లలో ఆ ప్రపోజల్స్ దశ దాటి పట్టా అది కనీసం రోడ్డు మీద గుంతలు తోట కూడా మొదలు కావట్లేదు. రాకేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? హలో రాకేష్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. రాకేష్ రెడ్డి గారు, హలో రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్లో. చెప్పండి చెప్పండి. నేను ఒకటేనండి చెప్పదలుచుకున్నా, దయచేసి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తినాల్సిన సమస్య. అంటే గతంలో ఒక దుర్మార్గమైన మాజీ ముఖ్యమంత్రి పరిపాలన వల్ల ఈ గతి వచ్చింది తెలంగాణ. ఎంత అహంకారి అంటే తెలంగాణ ప్రజల భవిష్యత్తు తాకట్టు పెట్టిన వ్యక్తి. ఎంత నియంత అంటే భారతదేశ ప్రధానిస్తే ఫామ్ హౌస్లకి వెళ్ళి కాలు పెట్టకుండా ఒక ప్రత్యేక దేశాన్ని తయారు చేసింది పోలీసు వ్యవస్థ ద్వారా. దానివల్ల ఈ నష్టం జరిగింది. మీరు దయచేసి మీరు తమిళనాడులో ఈరోజు అందరికన్నా ఎక్కువ ఎక్స్టెన్షన్ చేసినాం తమిళనాడులో. మా ప్రభుత్వం లేదు, మమ్మల్ని రోజు తిట్టే ప్రభుత్వం, మమ్మల్ని రోజు విమర్శించే ప్రభుత్వం, కానీ ఎక్కడ కూడా ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయలేదు. అక్కడ గత పరిపాలన జరిగిన నష్టం ఈ తెలంగాణ ప్రజలకు వెళ్లాల్సింది. చివరికి ఎయిర్పోర్ట్ కు రానంత దుర్మార్గుడు తెలంగాణ నష్టపరచడం అండి. అది ఇంకోటండి, నాయకులం ఉంటాం, మీరేం చెప్తున్నావు ఈరోజు ఫామ్ హౌస్ లో పడుకున్నావు, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తాడు, దీనివల్ల మమ్మల్ని బ్లేమ్ చేయడం కాదండి. మీరు సరైన ప్రణాళికలు వస్తే హైదరాబాద్ ఇంకా మీరు ఇచ్చిండు కదా, ఇంకా రేవంత్ రెడ్డికి అక్కడ కమిషన్ రానట్టున్నాయి. ఏ రోడ్డు, ఈ రోడ్డు కూడా అడుగుతాం, రేపు అసెంబ్లీ అడుగుతాను, అంక్షాపూర్ రోడ్డు మన ఉప్పాల నుంచి అక్కడ కూడా పెట్టాలి రోడ్డు. ఇతను కాలు షామీర్పేట గడితెర్లా ఇక ఎక్కడైతే 40 కిలోమీటర్లు ఇక్కడ ఎక్స్టెండ్ చేశాడు. వాళ్ళ అన్నదమ్ముల భూములు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ భూములు ఉన్నాయని శ్రీశైలం రోడ్డు.
ఇక్కడ నీకు ఈ రోజు వరంగల్ ఎయిర్పోర్ట్ రోడ్ కావచ్చు, వరంగల్ సెకండ్ క్యాపిటల్ కావచ్చు, ఉప్పల్ నుంచి అభివృద్ధి చెందిన విధానం కావచ్చు, అక్కడ మెట్రో ఎందుకు ప్రపోజల్ చేయలేదు? ఓకే నేనంటే అన్ని మెట్రోకు మేము కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ హైదరాబాద్ నగరాన్ని ఒక రకంగా అంటే ద్వితీయ కమర్షియల్ వాణిజ్య రాజధాని అంటే మీనింగ్ వాణిజ్య రాజధాని అంటే మీనింగ్ ఇంకో అర్థం చేసుకోకండి. ఏదైతే బొంబాయి ఎట్లా ఉందో ఈ రోజు ఎందుకంటే మినీ ఇండియా లాగా తయారైంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రైల్వే కావచ్చు, ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ప్రత్యేకంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే నువ్వు సరైన ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాలంటే ఇబ్బందికరంగా ఉంటదండి. 10,000 వీళ్ళ దగ్గర వీళ్ళ జీతాలు ఇవ్వడం డబ్బులు ఇవ్వండి. మేము R&B నా ప్రశ్న చెప్తున్నాను. నితిన్ గడ్కరీ గారు 3 సార్లు లెటర్ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇది ప్రయారిటీలో పంపించండి. ఇంతవరకు పంపించారండి సంవత్సరం నుంచి 30 కోట్లకు ఈ 40% కట్టవలసి వస్తుందని. ఈ ఇప్పుడు 35% కడతాను. ఒకటి ప్రైమ్ మినిస్టర్ శ్రీ అని ఒక స్కీమ్ ఉంది, అది ఇంతవరకు 35% కట్టలేక ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీములు ఈ రోజు ఎటువంటి ఉపయోగించుకోలేకుండా గత ప్రభుత్వము ఆ రకంగా తెలంగాణ ప్రజల భవిష్యత్తుని ఆ రకంగా ధ్వంసం చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుల పాలై రకరకాల స్కీములు పెట్టి చేసినప్పుడు మెట్రో ఇస్ వెరీ ఇంపార్టెంట్. 100% రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఇచ్చిన లైన్లే కాదు అంటే ఏదైతే సొంత ఒక రకంగా వాళ్ళ భూములు ఉన్నాయని 40 కిలోమీటర్లు తీసుకుంటారండి మెట్రో. మీరు చెప్పండి. నేను ఎవరి భూములు ఉన్నాయో నాకు తెలియదు సార్. అట్లా కాదండి, నా చర్చ కాదు సార్. 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా మీరు ఇస్తే సంతోషమే రాకేష్ రెడ్డి గారు. అట్లా కాదండి, దాన్ని వర్కౌట్ ఇవి దీని వల్లనే ఫెయిల్యూర్ అవుతాయండి. అక్కడ ఒక టెక్నికల్ టీం ఉంటది, ఇది వర్కౌట్ అవుతుందా కాదా, ప్రజలకు ఉపయోగమా లేదా? సార్ ఇప్పుడు మెట్రోకి రాకేష్ రెడ్డి గారు మీకు తెలియంది కాదు, దాదాపు 15 ఏళ్ల నుంచి దానికి ఒకే అధికారి ఎన్విఎస్ రెడ్డి గారు చాలా పగడ్బందీగా చాలా సమర్థులైన అధికారిగా ఉన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఆయన గుర్తింపు పొందారు. ప్రపోజల్స్ కొన్ని PPP పద్ధతిలో పెడతా ఉన్నారు. ప్రభుత్వం కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇస్తా ఉంది. సరే ట్రాఫిక్ ఏ రోడ్ లో కారిడార్లు ఉందన్నది డిబేటబుల్. నేను ఏమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ నలువైపులా ఏదైతే ఉందో ఇంకా మిగతా 2 రోజులు ఏదైతే ఉత్తర తెలంగాణ వరంగల్ వైపు పెట్టలేదు అది కూడా పెట్టి పంపిస్తే ఏదైతే సాధ్యాలు పరిశీలించి వర్కౌట్ అవుతుందో అన్నిటికీ అనుమతి ఇచ్చే బాధ్యత. మల్లయ్య గారు లాస్ట్ లో చెప్పండి, మొత్తానికి మీ 10 ఏళ్ల మీ నిర్వాహకం వల్లే ఏవి ముందుకు పడలేదు. ఆయన ఇగోకి పోయి ప్రధాని కలవలేదు. సరే ప్రధాని కలవనంత మాత్రం ఒక చిన్న సబ్మిషన్ చెప్పండి. ఒక చిన్న సబ్మిషన్ సుమారు 1,58,000 ఇల్లు మాత్రమే కట్టాడండి. ఓకే 10 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ 11 లక్షల ఇల్లు కట్టుకున్నది కేంద్రంతో సఖ్యత ఉండి. అంటే ఒక్క నిమిషం వినండి, తెలంగాణ ప్రజలు వినాలండి. ప్రభుత్వం రిపోర్ట్స్ పెడుతున్నది. అంటే సంవత్సరానికి 15,800 ఇళ్ల కన్నా ఇక్కడ కట్టలేదండి. సుమారు 800 కోట్ల కేటాయించాడండి. నేనేమని చెప్పుకుంటా పోతే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా. రాజేష్ అన్నకి ప్రధానమంత్రి గారిని కేసీఆర్ గారు కలవలేదనే కోపం ఎక్కువ ఉన్నట్టుంది. కానీ మేము జిఎస్టీకి దేశంలో ఎవరు సహకరించినప్పుడు జిఎస్టీ మీరు ప్రవేశపెడితే సహకరించింది మేము. భగీరథ నీళ్ల కోసం వచ్చి ఇటువంటి పథకం తెలంగాణలో పెట్టారు, దేశవ్యాప్తంగా పెడతామని చెప్పేసి మోడీ గారు మెచ్చుకొని పోయిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. రైతు బంధు మేము పెట్టిన తర్వాత ఇది దేశ రైతాంగానికి ఉపయోగపడే పథకం మొదటిసారిగా కేసీఆర్ గారు పెట్టారు. ఇది మేము దేశంలో మొదలు పెడతామని చెప్పేసి సరే మాంతి ఇవ్వకపోయినా కానీ దేశవ్యాప్తంగా మొదలు పెడతామని చెప్పేసి మాతోని మొదలు పెట్టిన ఈ రైతు బంధు పథకాన్ని మోడీ గారు మొదలు పెట్టారు. రైట్ సార్, మంచిగున్నప్పుడు మేము అన్ని సహకరించినాం. మీరు కోటీశ్వర్లకు ఇచ్చారు, మేము పేదవాళ్ళకి ఇస్తాం. రాకేష్ రెడ్డి గారు అట్లాగే రాజేంద్ర రెడ్డి గారు ఇవాళ మొత్తంగా తెలంగాణకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం వేగంగా సరైన రీతిలో పగడ్బందీగా కనుక డిపిఆర్లు మిగతా వివరాలు ప్రపోజల్స్ పంపిస్తే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వేగంగా తెలంగాణ అభివృద్ధి అయితే నిరాటంగా ముందుకెళ్లాలని కోరుకున్నాం. చర్చలో పాల్గొన్న రాజేంద్ర రెడ్డి గారికి, మల్ల యాదవ్ గారికి, అలాగే రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.